హలో ఫ్రెండ్స్, సో పిల్లలైతే చాలా సేపటి నుంచి ఎక్కడికైనా వెళ్దాం. నాన్న ఫోన్ చేసిండారా? లేదు లేదు, మళ్ళా అసలే నాన్న ఫోన్ చేస్తే చెప్పాలా? ఎవరైనా ఫోన్ చేసినా అట్లే వీడియో తీస్తావా? నాన్న పనుండేగా చేస్తాడు. సో అయితే చాలాసేపటి నుంచి బయట తీసుకెళ్ళు, ఒకటి తీసుకెళ్ళి అడుగుతున్నారు. వాళ్ళు నాన్న కూడా ఎంతసేపు అడిగారు, కానీ వాళ్ళ నాన్న నా పనుంది మీరు వెళ్ళిరండి అని చెప్పిండు అనమాట. సో అందుకే రెడీ అయితే అవుతున్నాం. ఎక్కడికి వెళ్దాం రా? ఎక్కడో ఒక ప్లేస్ కంటే వెళ్తాము. తొందర రెడీ అయ్యి ఎక్కడ వెళ్తాం అనేది మాకు కూడా తెలియదు. చెప్పాలా? నీకు తెలుసా? తెలుసు, బయటికి వెళ్తే తెలుస్తుంది. సో ఆ బేకరీ షాప్ ఉంది కదా అక్కడ కదా, అక్కడ ఏమైనా తినేస్తాం మంచిగా చూపిస్తాడంట. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అక్కడ బేకరీ కాడ ఏమైనా మంచి తినేస్తాం. తినేసొద్దామా? నాకు అదే ఆలోచిస్తుంది. నీవే ఏమేమి తినాలనేది ఆలోచించుకో. నీకు ఏం కావాలని నచ్చిన తినిపిస్తా. సరే చెప్పు, ఏంటిది? డిప్రెషన్. ప్రతి దానికి ఫస్ట్ సెకండ్ అనుకుంటే ఇట్లే ఉన్నావు చూడు చిన్నోడా నువ్వు. కంట్రోల్. కీస్ ఇచ్చేసే, నువ్వు మొక్కుపో. మొక్కు మొక్కు, నా ముఖం ఏం చూడక ఇంకా మొక్కు. ఏడవకు, నేనేమన్నా అన్నానా? అన్నిటికి ఎందుకు ఇచ్చేస్తున్నావు మళ్ళా? ఒక మొక్కు, ఇంకచ్చే మొక్కు. ఆడ మొక్కు. గురవే సర్వలోకాన విసజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణమూర్తే నమః. దక్షిణమూర్తి. సో రీసెంట్గా దక్షిణమూర్తి ఫోటో తెచ్చుకున్నాం. సో అంత అయిపోయింది కదా, వెళ్తాం. మళ్ళీ లోపలికి వస్తున్నాం బయటికి వెళ్ళకుండా. టైం 6 పావుదాకా 8 అవుతుంది. ఎంత చెప్పినా ఎంత కొట్టినా మారాడు వాడైతే. రండి, అసలు ఎక్కడికి రా ఇప్పుడు? గంట నడు అట్లే. ఎక్కడికి రా విన్ను? ఏడు తీసుకోపోలేపు. ఫస్ట్ పిజ్జా బేకరీ కదా చెప్తా. పిజ్జా బేకరీ పోదామా? వస్తుంది. అదే నీకు బీపీ కూడా తెప్పించలేరు, నువ్వే మాకు తెప్పిస్తున్నావు. చక్క పైకి అయితే నీవే తెప్పిస్తావు. ఇప్పుడు ఏడుకెళ్దాం? ఫస్ట్ మార్నింగ్ తిట్టులు బాగా నన్నే తినిపిస్తారు. అది ముస్లిం వాళ్ళు వస్తారు, సైకిల్ ఒక్కదు. ఏ అన్న ఇలా నా పిల్లలు తొక్కపోయిడే అంటుంది బైక్. ఎవరన్నారు? తాత అన్నిండు. ఏ అన్న అన్నాడా? నిన్న అన్న అన్నాడా? గ్రేట్ తాత అయితే. ఇట్లా 2 రౌండ్లు వేసుకొని రావాలా? ఇట్లా తిరిగేసేద్దామా? పోదామా? పోదామా? ఇంటికి వెళ్దామా? పోతాంలా ఉంది కానీ ఇంటికైనా అయింది కదా, ఏదో ఒకటి చెయ్యి. అయింది నాకు. రోడ్ల మీద పిల్లలు వేసుకొని తిరగాలంటే భయం. 7 o'clock చీకటి అయింది కదా. వీళ్ళ నాన్న ఉంటే బాగుండు. పోదామంటావా? పోదాం పద. ఏం చేద్దామంటావు చెప్పు? పోదామా? నీవే పోదామా? నేనే ఆలోచన చేసుకోవాలా? నువ్వు పోదామంటావు రోడ్డు పైన. ఏమి చీకటైనప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరిగేది.
వాళ్ళు తిరుగుతారా, మనకు నానుంటే ఆరాం తిరగచ్చు. పోదామంటావా లడ్డు? అయితే వినలేరు అనమాట. అంటే వినలేరు అంటే అట్లా ఏమంటలేరు, నీ ఇష్టం మమ్మీ ఆలోచించుకున్నారు. ఇంకా బయట దాకా వచ్చినాం కదా అని చెప్పి తీసుకొని వచ్చిన. మేము తీసుకొని వెళ్దాం. ఏం దీనిలో కోసమా మీరు వచ్చింది? ఏమన్నా తినండి. ఇవి తీసుకోవడానికి వచ్చినావా? బొట్టు చూడు ఎట్లా, బొట్టు అంతా పోయిందిరా. ఏం కాదురా, పురుగదు లైట్కి. చెప్పు చెప్పు, ఇవి తీసుకోవడానికి వచ్చిరా? మీరేమైనా తిన్నికి వచ్చిరా? మరి ఏం తింటారు? చూడు నాన్న ఫోన్ చేద్దాం ఒకసారి, వస్తే టైం అడుగుదామా? చేస్తా చూడు. నేమేం కావాలా, ఏం కావాలా? విన్నా తింటారా? తినలేరా మీరు? ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలా? నాన్న ఫోన్ చేస్తుండ, రానన్నాడు, మళ్ళీ చేస్తుంది. ఆర్డర్ అయితే ఇచ్చినాము. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చినాము, చౌమీన్ ఇచ్చినాము, 2 ఆరెంజ్ జ్యూస్ ఇచ్చినాము. మా హస్బెండ్ అయితే ఇంటికి తీసుకెళ్ళినాడు, ఏం కూర్చుంటారు అంటున్నాడు. దాని వీళ్ళు ఇంటలేదు, సెటిల్ అయిపోయారు. మా హస్బెండ్ లేకుండా ఫస్ట్ టైం. మా హస్బెండ్ అయితే ఏం కాదు కూర్చోండి, మీరే తినండి, ఓ అలవాటు చేసుకోవాలి అటు వస్తాడు అంటున్నాడు నాన్న. ఒక 10 మినిట్స్ అయితే పని అయిపోతుందంట. మనకు కూడా ఆర్డర్ వచ్చే వరకు 10 మినిట్స్ అవుతుంది కదా, వచ్చింటే బాగుండు. నాకు అంతా ఒక్కదాన్ని ఎప్పుడు ఇట్లా రాలే కదా, అంతా ఇట్లనో అవుతుంది, నచ్చలేదు. చాలా ఫ్రెంచ్ ఫ్రైస్ తినుమా, తిను. ఏమై కాలుతున్నాయా? జెర్సీ బాగైతే చల్లగైతే. ఆగా ఇంకా వెజ్ నూడిల్స్ కూడా వచ్చినాయి. ఏమి ఎప్పుడు వస్తాడో ఏమో. బాగుందా? మసాలా తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ట్రై చేయడం. బాగుందా? మసాలా ఫస్ట్ టైం అనుకుంటా. బాగుంది మసాలా. వచ్చిండా? ఉర్లకురా ఉర్లకురా. ఫుడ్ వచ్చింది, నాన్న వచ్చింది కరెక్ట్. ఎవరైనా ఫోన్ చేసిరా మేము ఇట్లా వచ్చినామని? మళ్ళీ మరి ఏమైంది? రాకూడదంట, ఇట్లా ఇట్లా రాకుండి పార్సల్ తీసుకొని ఇంటికి పోండి అంటున్నాడు. ఏమైతుంది వస్తే చెప్పు. మరి వివరించలేనంతగా ఏముంది, పిల్లలు తీసుకునే కదా వచ్చింది. పిల్లలైనా పెద్దగా అయితే బాగుంటుంది. పిల్లలు డైరెక్ట్ తిరుగుతే ఏమనుకుంటుంది? నువ్వు ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా, నువ్వు తినడం లేదు అని చెప్పి కూర్చోబెట్టేసినావు. జ్యూసులు వచ్చినాయి, తాగుంటే తాగురావను. మీద పడేసుకుంటావు, జాగ్రత్త పడుతుంది. మళ్ళీ చూసి తాగు. ఫస్ట్ సిప్ చేయ కొంచెం ఇక్కడనే. బాగుందా? ఇక్కడ నలుగురు కూర్చున్నాం, కానీ చౌమీన్ తినలేకపోయినాం. సగంలో సగమే తిన్నాం. ఇంకనైతే అసలు ఏం తినలేడు, 2 ముద్దలు తిన్నాడు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మింగలేక మింగుతుడు. అందులో మసాలా ఉంది, బాదం కాదు ఆరెంజ్ జ్యూస్. మిగతా చౌమీన్ పార్సల్ లేపిస్తున్నాం, సగంలో సగమే తిన్నాం. ఇది మసాలా కదా, చాలా ఎక్కువైంది. మసాలా ఫ్లేవర్కి పోతలేదు. అందులో వేడి వేడిగా ఉన్నాయి అన్నీ. ఇంటికి తీసుకెళ్తాం. జ్యూస్ కూడా తాగుతలేరు. ఇది కూడా ఎట్లా జ్యూస్ అట్లే ఉంది, జ్యూస్ కూడా పోతలేదారా? తిప్పుతుందా? ఏం తిప్పుతుంది? 1 గ్లాస్ అట్లే ఉంది. ఇది పార్సల్ చేస్తారా? ఓయ్ ఇది కూడా ఒక్కటొక్కటి అట్లే ఉంది జ్యూసు. మళ్ళీ చాక్లెట్స్ కొన్నారా రా? అన్నీ కొంటారా మీరు? ఇది పార్సల్ చేపిద్దాంపా, 1 జ్యూస్ వేస్ట్ అవుతుంది. వేసుకో వాడు, నేను తాగిందేలే. ఏమో తిందామనే వచ్చినాం కానీ ఎందుకేం అస్సలు పోతలే. ఒక స్ట్రా అంటే ఇస్తారా? పో, ఒక స్ట్రా ఇవ్వమని చెప్పిస్తారు. ఏంది? ఏమైంది? ఏమి ఇప్పించలేడా? ఇంతసేపు ఏం మింగి నువ్వు? ఏమి ఇప్పిస్తలేవంట?
చాక్లెట్ ఒక్కటే అంటే ఇంకెన్ని చాక్లెట్స్ తింటావు అట్లే ఇంత అది తీసుకునేవే ఒక్క ఐటెం కూడా చక్కగా మింగలేరు పండినాడు ఇంటికి పోదు ఏమి ఇప్పించలేడండి ఇతనికి ఏడుపు మోకం పెట్టాడు మళ్ళా ఇప్పుడు ఏమొద్దు చిన్నడా మార్నింగ్ తిను ఇప్పుడు అన్ని హెవీ అయితే చూడు ఒకటి 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 అన్ని హెవీ అవుతుంది మార్నింగ్ తిను చాక్లెట్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టే నేను కూడా ఫ్రిడ్జ్లో పెడతా ఆడేమో తినలేవు ఈయనేమో తింటాంటావా ఇంకనే తెచ్చింది తిన్నాంలే కొద్దిసేపు జ్యూస్ అంతా పడింది ఫోన్ మీద బ్లర్ కనిపిస్తుంది సో జరగండి మార్నింగ్ తిందాం అందరు చాక్లెట్స్ పెట్టేసి పండి పరిచినాక తినిపించి తినే పండుకుంటారు దాని టెన్షన్ పడద్దు వేసుకో కూలర్ వేసుకో ఎందుకేమో అసలు ఏం తినబుద్ధి కాలేదు ఈరోజు అంత వేడి మెయిన్గా అది ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలావే తీసుకున్నాము మసాలా ఎప్పుడు తీసుకోలేదని చాలా మసాలా ఉంది అన్నీ వేడిగా చౌమీన్ ఫ్రెంచ్ ఫ్రైస్ జ్యూస్ అన్నీ ఒకటేసారి అంటే గడపలో అన్నీ మిక్సర్లు వేసి తిప్పినట్టుగా అయిపోయింది లాస్ట్గా జ్యూస్ ఒకటి పార్సల్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మాట్లాడి నేను తాగేస్తాయి ఇది గలీజ్ గేమ్ పార్సల్ చేపిస్తామని తాగేసిండు సో ఫైనలీ ఫస్ట్ టైం నేనైతే మాస్టర్ లేకుండా పిల్లల్ని నేను కూడా ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు నా కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో కూడా ఎప్పుడు వెళ్ళలే కానీ ఇంక ఈరోజు వెళ్ళినా అయినా సరే అక్కడ కూర్చోబుద్ది కాలే మా హస్బెండ్ కూడా ఇట్లా కూర్చోవద్దు ఏమైనా ఉంటే ఇంటికి పార్సల్ తెచ్చుకో గలీజ్గా ఉంటుంది అన్నాడు మా హస్బెండ్ కూడా నాకే కాదు మా హస్బెండ్ కూడా నచ్చలే సో వెళ్ళినా సరే మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేసి మరి పిలిపించుకున్నా ఆగురా మాట్లాడుతున్నప్పుడు ఏం కూర అంటాడు చూడు మళ్ళా పొద్దుట సాయం తింటూనే ఉన్నావు ఆ కూరతోటి మళ్ళీ ఏం కూర అని స్పెషల్గా అడుగుతుండు ఫస్ట్ టైం నేనైతే ఎండాకాలంలో కూడా బొంత కప్పుకోవడం మధ్యరాత్రి ఎంత చలి పెట్టిందంటే చాలా చలి పెట్టింది అసలు కూలర్ కూడా ఇంత కూలర్స్ ఇస్తుందని నాకు తెలియదు ఫస్ట్ టైం అని చెప్పినా కదా నేను ఎండాకాలంలో బొంత కప్పుకుంటాను ఎప్పుడు అనుకోలేదు నేను ఎక్కడికి వెళ్ళి ఈ బల్లిలే ఇంట్రెస్ట్ ఉన్నాయి క్లైమేట్ చూడండి వర్షం పడేటట్టుంది వర్షమే పడేటట్టుంది అప్పటి నుంచి వర్షం పడేటట్టు చల్లగా కూడా ఉంది ఈరోజు పడినా కూడా పడవచ్చు వర్షం నిన్న కూడా మస్తు అసలు నేను నిన్ననే పడుతుందేమో అనుకున్నా ఈరోజు అయితే ఉరుముతుంది వర్షం పడినా కూడా పడుతుంది అమ్మ పవన్ తీసి ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మెరుపులు వచ్చిపోయింది చూపిద్దాం అన్న టైంకి పోతాయి అవి చూపిస్తాయి సార్ వస్తాయి పడవచ్చు వర్షం కదా ఒకసారి మెరుపు ఒకేసారి మెరుపు ఎట్లా ఉరుముతుంది చూడండి దోమలు వరకుతే బయట నిలబెడితే ఒక్కసారి మెరుపు వస్తే అందరికీ చూపిస్తా యూనివర్స్ ఒకసారి మెరుపు చాలామంది ఇట్లా అడుగుతుంటారు కదా వస్తుంటుంది మెరుపు అందుకే నేను కూడా అడుగుతున్నా వస్తుందేమో చూద్దాం వచ్చింది నేనే ఫోన్ చేస్తున్నా జస్ట్ ఫోన్ చేసినా వచ్చిండు నేనే ఫోన్ చేసిన చూసినావా అంటే నేను ఫోన్ చేస్తే ఫోన్ అంక కూడా చూడవు అన్నమాట అయ్యో ఫ్రూట్స్ తెచ్చినా మార్నింగ్ వాళ్ళకి ఓరో బిస్కెటే ఆడు ఊడు ఉండడు మన పుట్టిగాడు వాళ్ళు రెడీ స్కూల్ కూడా పోతారు కానీ లేవరు తమ్మారు మార్నింగ్ తెస్తారంట స్కూల్ స్టార్ట్ అవుతలేదే కదా అప్పదానే అది ఎవ్రీ మార్నింగ్ అంతేనా ఫస్ట్ దాన్ని చేయించుకారా దానికి నేమ్ ప్లేట్ కూడా పెట్టి ఇప్పటికి 4 months దాటింది కొన్ని బల్లీలు చూడండి రూమ్లో లైట్ బంద్ చేద్దామని వచ్చిన 2 ఉన్నాయి ఇక్కడ పొద్దున్న నుంచి కనిపిస్తూనే ఉన్నాయి అసలు దీనికి అర్థం ఏంటో ఏమో అర్థమైతే లేచినప్పటి నుంచి చూస్తాను నేనైతే ఇంత రిపీటెడ్ టైమ్స్ ఎప్పుడు చూడలేదు ఇట్లతో కూర్చుంది చూడండి అది కనిపిస్తుందా చెక్కతో కూర్చుంది మొత్తం ఊరిపోయినాం మేము అనుకుంటే కానీ తోకలు బయటనే పెడతాయి ఈడ చూడండి 200 దూరినాయి కదా అయ్యో ఈడుందిరా నాయన అసలు దీన్ని చూసుకొని వెళ్ళింది నేనైతే ఈ పైన 2 ఇట్ని ఒకటే చూసిన 2 ఆడుంటే ఒక డోర్కుంది ఇదేందిరా నాయన
ఏమి ఇట్లున్నాయి బల్లీలీడా కిందికి వచ్చిందమ్మా. నాకు పిచ్చ భయం అంటే బల్లీలే. వాష్రూమ్లో బల్లీలు కనుక్కుంటే అసలు వాష్రూమ్ కూడా వెళ్ళాను, అంత భయం నాకు. సో ఓకే, ఈ వీడియో తోటి అయితే ఎండ్ చేసేద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.